పొద్దున్న 10 వరకు పడుకుంటున్నాడు. రాజయోగం అనుకుంటా. ఇతనికి అలా అర్థమైందా? ఇప్పుడు చెప్పండి. లోపలున్నాడే మా చిన్నోడు, వయసు 25, జాబ్ తెచ్చుకోవడం కోసం చెయ్యని ప్రయత్నం లేదు. పోనీ బిజినెస్ ఏదైనా? ఆ ప్రయత్నం కూడా చేసాం. 10 పెడితే ఇంకో 10 లాస్ చూపించాడు. ఆపేయడమే బెటర్లేండి. వాడు ఏ పని చేద్దాం అనుకున్నా దరిద్రం ఫోన్ తెగించి మొదలు పెట్టాడా ఆ పని సర్వనాశనం. ఒకసారి మా నోట్ జాతకం ఇవ్వండి. ఇదిగోండి. అబ్బో, మా నోట్ సెట్ అవ్వడానికి ఒకే ఒక్క సొల్యూషన్ ఉందమ్మా. ఏంటది? ఎవ్వరికి హాని తలపెట్టకూడదు. చీచి, బేసిక్ గా మా చిన్నోడు వైలెన్స్ కి చాలా దూరంగా ఉంటాడు. హాని అంటే వైలెన్స్ ఒకటే కాదమ్మా. కదా? మనోడు అప్పుడప్పుడు నాన్ వెజ్ తింటాడా? అప్పుడప్పుడు వెజ్ తింటాడు, ఎప్పుడు నాన్ వెజ్ తింటాడు. మరి ఇక్కడ మూగజీవాలకి హాని తలపడుతున్నట్టే కదా. ఇప్పుడు నాన్ వెజ్ మానేస్తే మా చిన్నోడు సెట్ అయిపోతాడా? 50-50 ఛాన్సెస్. ఛాన్స్ అయితే ఉంది కదా. ఏదో ఒక ఐడియా వేసి నాన్ వెజ్ అయితే మానిపించేస్తా. రే నాన్న, ఈ రోజు నుంచి సోమవారాలు నాన్ వెజ్ తినకే. ఎందుకు? నీకు పట్టిన దరిద్రమంతా పోవాలని ఆ శివయ్యకి మొక్కేశాన్రా. ఓ, నా కోసమా? ఒక్కరోజే కదా. ఓకే. ఈ రోజు దుంపల కూర ఏంటి మమ్మీ? అంటే నాన్న, నీ ఆరోగ్యం బాగుండాలని, ఆ ఆంజనేయ స్వామి అంత బలం నీకు రావాలని. ఆపై ఈ రోజు కూడా నాన్ వెజ్ మానేయాలంటావు? అంతేగా మరి. మొక్కేసా. మరి ఈ రోజు దేనికి మానేయాలి? నీకు జాబ్ రావట్లేదు కదరా నాన్న, అందుకే ఆ అయ్యప్ప స్వామికి మొక్కేసా. సర్లే, చెప్పు. ఈ రోజు దేనికి మానేయాలో చెప్పు. నీకు శాంతి అదృష్టం రావాలని ఆ సాయిబాబాకి. నాకేం అర్థమైంది. ఈ రోజు దేనికి? ఏ డబ్బులొద్దా? డబ్బులు అసలుకే లక్ష్మీదేవి, ఆలోచించుకో మరి. డబ్బులు కదా, మానేస్తానులే. వీకెండ్ కదా మమ్మీ. నీ లైఫ్ కి టర్నింగ్ పాయింట్ రావాలొద్దా? రావాలి. మన కలియుగ దైవం ఆ వెంకటేశ్వర స్వామి కోసమైనా మానేయాలి మరి. ఏదో చెప్పేస్తున్నాం. జనరల్ గా మాట్లాడుకుందాం. సండే అంటే నాన్ వెజ్, నాన్ వెజ్ అంటేనే సండే. ఈ రోజు దేనికి మానేయాలి? మన కంటికి కనిపించే దేవుడు ఎవరో తెలుసా? ఎవరు? ఆ సూర్య భగవానుడు. నిజమే అనుకో. మరి కనిపిస్తున్నారని తెలిసి కూడా ఎలా తింటావురా? మానే.